మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని, అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం అన్యాయమని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఎల్ఎన్వి హాస్ని వర్మ అన్నారు. మాజీ ఇన్ఛార్జ్ డీసీసీ వజపత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో మహాత్ముల పేర్లు బీజేపీ ప్రభుత్వం చూసి తట్టుకోలేకపోతుందన్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంపై కుట్రలు తగవని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం పేరు మార్చడమే కాకుండా గత కొంతకాలంగా నిధుల కోత విధిస్తున్నారని, ప్రస్తుతం తీసుకువచ్చిన సవరణలో దేశవ్యాప్తంగా సుమారు 30,000 కోట్ల పథకానికి కోత విధించనున్నారన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్కు 3,000 నుండి 5,000 వరకు పేరు మార్చి సవరణ చేసిన కొత్త పథకం ద్వారా రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం భారం పెంచనుందన్నారు. అందరూ పేరు మాత్రమే మార్చారని అనుకుంటున్నారని, పేరుతో రాజకీయం చేసి అందరినీ పేరు చుట్టూ చర్చలో తిప్పి పెద్ద ఎత్తున ఈ పథకంలో నిధుల కోత పెట్టడమే కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ప్రియాంక ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాండవ గాయత్రి, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ పద్మిని చంద్రశేఖర్, పీసీసీ మెంబర్ వైఎస్ జగన్, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణ, భీమిలి ఇన్ఛార్జ్ రామకృష్ణ, గాజువాక మాజీ కన్వీనర్ గవర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी की